ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలో అయితే ఉన్నాము. ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్లు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ రాజ్ నరసయ్య గారు అయితే సర్పంచ్ గా అయితే పోటీ చేయబోతూ ఉన్నారు. మరి ప్రజలు ఎందుకు ఇతన్ని ఎన్నుకోవాలి, తను చేసిన అభివృద్ధి ఏంటి గతంలో, ఇప్పుడు రాబోయే రోజుల్లో మరి ఎలా అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు గెలిచాక అనే విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. అనేక కార్యక్రమాలు అయితే నేను ముందు నుండి చేస్తున్నా. నేను అందువల్ల మరి ఈ రోజు కూడా మరి ఈ కార్యక్రమాలని చేసుకుంటూ ముందడుకు పోయి మరి ఐలాపూర్ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నంలో ఉన్నా. మరి ఆనాడు నేను మరి ఇప్పుడే మీకు చెప్పినట్టుగా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, మరి పెన్షన్స్ కానీ, మరి బాడీ ఫ్రీజర్స్ రిపేర్ చేయించడం కానీ, మరి ఒక పర్మనెంట్ షెడ్ వేయించడం కానీ, మరి అదేవిధంగా మరి స్కూల్ కు సాయం చేయడం కానీ, మరి అదే విధంగా అంటే చాలా మందికి కావాల్సింది ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి కూడా చాలా మంది కోరుకుంటున్నారు కదా, దీని గురించి కూడా మీరు ఏం చెప్తారు? నేను ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలనే ప్రయత్నం మాత్రం సఫలీకృతం చేస్తా. ఖచ్చితంగా ఓ ఇల్లు అంటే ఇప్పుడు చాలా మందికి జాగున్నోళ్లకు మన ప్రభుత్వం ఇల్లు ఇస్తుంది కాబట్టి, మరి జాగలేని వాళ్ళకు కూడా మరి ప్రభుత్వ పరంగా గవర్నమెంట్ ల్యాండ్స్ మా దగ్గర కొంచెం ఉన్నాయి, వాళ్ళకు కూడా మరి మళ్ళీ ఇల్లు ఇప్పించే ప్రయత్నం అయితే 100% కృషి చేస్తా. అంటే చాలా మంది ఇంకా దీంతో పాటు విద్య, వైద్యము, గుడిల అభివృద్ధి కూడా కోరుకుంటున్నారు కాబట్టి దీని గురించి కూడా మీరు ఏం చెప్తారు? విద్య, వైద్యము అనేది ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకుంటా. మా హై స్కూల్ ను ఇంకా చాలా డెవలప్ చేసేది, కొంచెం వాష్రూమ్స్ కూడా లేవు, పిల్లలకు ఇబ్బంది అవుతుంది. ఇంకోటి స్పోర్ట్స్ కోటాలో కూడా చాలా మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు లేరు. నా వంతుగా వృతాభక్తి సాయంగా మొన్న చేసినాం కానీ, ఇప్పుడు దాన్ని ఇంకా నన్ను గెలిపిస్తే మాత్రం ఖచ్చితంగా హై స్కూల్ ను మాత్రం ఒక అగ్రపాద నుంచి దానికి ఒక జూనియర్ కాలేజ్ లెవెల్ తీసుకొస్తా. ఆ ప్రయత్నంలో అయితే పక్కా చేస్తా. ఇంకోటి మా దగ్గర పిఎస్సి సెంటర్ ఉన్నది, ఆ పిఎస్సి సెంటర్ ను కొంచెం ఇంకా అప్గ్రేడ్ చేయించి దాన్ని ముందర తీసుకెళ్లే ప్రయత్నం అయితే 100% చేస్తాం. అదే విధంగా ఇక్కడ ఇంకా రోడ్ల సమస్యలు, నీటి సమస్యలు ఇలా చాలా ఉన్నాయని చెప్పేసి వింటూ ఉన్నాము, కొన్ని పెండింగ్ లో ఉన్నాయని చెప్పేసి. సో ఇలా పెండింగ్ లో ఉన్నాయి కూడా, మీరు మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్న తర్వాత మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎలా చేస్తారు? నీటి సమస్య చాలా వరకు ఉన్నది. మిషన్ భగీరథ నీళ్లు చాలా ప్లేసులలో కూడా మనకు కనెక్ట్ కావడం లేదు. అది ఆ ముద్రాజ్ ఏరియా, పోచమ్మ ఏరియా ప్లేస్, కొంచెం మన గంగపుత్ర ఏరియాలో ఈ వాటర్ సమస్య బాగున్నది. అదే విధంగా మనకు ప్లస్ ఇంకేంటంటే ఆ సమస్యను అయితే ఫస్ట్ క్లియర్ చేయాలి, ఎందుకంటే పొద్దున లేతే మనకు నీళ్ళు అవసరం కాబట్టి ఆ నీటి సమస్యను మాత్రం ఖచ్చితంగా నేను క్లియర్ చేస్తాను. మీకు ఏ గుర్తు వచ్చింది అన్న? నాకు బ్యాట్ గుర్తు వచ్చింది. ఆ బ్యాట్ గుర్తు మీద మీరు అమూల్యమైన ఓటు వేసి నన్ను ముందుకు నడిపిస్తారని ఐలాపూర్ గ్రామ ప్రజల్ని నేను కోరుకుంటున్నాను. ఓకే, మీకు ఏ గుర్తు వచ్చింది అన్న? బ్యాట్ గుర్తు వచ్చింది. బ్యాట్ గుర్తు మీద మీరు అమూల్యమైన ఓటు వేసి 3వ నెంబర్ మీద నన్ను అధిక మెజారిటీతో గెలిపిస్తే మీ రుణం మాత్రం ఖచ్చితంగా ఒక సేవకుల్లాగా మాత్రం తీర్చుకుంటా. దయచేసి నన్ను ఐలాపూర్ గ్రామ ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించగలని ప్రార్థన. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.